ముందుగా ముఖ్యాంశాలు. సకల జనుల సమ్మె సత్తా చాటిన పోరు గర్జన. అరుణోదయ శోభతో వెలిగిపోయిన ఖమ్మం. ఉద్యమ బలాన్ని తెలిపిన బహిరంగ సభ. తెలంగాణ ఎంపీలందరం పార్లమెంటులో లొల్లి చేద్దామని పిలుపు. తెలంగాణ ఓట్లతో గెలిచి అందలమెక్కి సమ్మెను ఎక్కిరించడం కరెక్ట్ కాదు. ఖమ్మం దేశం దీక్షలో నామా నాగేశ్వరరావు. 11 రోజులుగా సకల జనుల సమ్మె విజయవంతం. 2 రోజుల పాటు రైళ్ల రాకపోకల బంద్. తాడో పేడో తేలాల్సిందేనంటున్న ఉద్యమకారులు. మేము తెలంగాణకు ద్రోహం చేయలేదు. న్యూ డెమోక్రసీనే తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది. మండిపడ్డ సిపిఎం నేత పోతినేని. వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులందరం కలిసి ఢిల్లీలో ఆందోళనకు దిగాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో బైఠాయించి బిల్లు తీసుకొచ్చే వరకు ఆందోళన కొనసాగించినప్పుడే కేంద్రం దిగొస్తుందని చెప్పారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టింది. ఆందోళనలో నామాతో పాటు ఖమ్మం శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, దేశం నేతలు మదార్ సాహెబ్, కనకమేడల సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. రేణుకా చౌదరి పేరు ప్రస్తావించకుండా నామా ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఓట్లతో 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారు తెలంగాణ పోరాటాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరైన విధానం కాదని, అలాంటి వారికి తెలంగాణ బిడ్డలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఓట్లేసుకొని ఒకసారి కేంద్ర మంత్రిగా ఉండి ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీకి ప్రతినిధిగా ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా ఇంత తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని విపరీతంగా మోసం చేస్తూ ఇక్కడ సకల జన్మ సమ్మెకి ఏమీ లేదు, ఎఫెక్ట్ లేదని చెప్పేసి ఎవరైతే ఎక్స్ ఎంపీ ఖమ్మం నుంచి మాట్లాడినో వాళ్ళకి తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఇటువంటి రిపోర్ట్ల మీద నమ్మకండి. వాస్తవ పరిస్థితులు మీరందరూ కూడా గమనించండి. ఇటు పక్క రాష్ట్రంలో కేంద్రం తెలంగాణ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. తెలంగాణ మీద ఒత్తిడి రావాలంటే చివరి ప్రయత్నంగా మన 16 మంది ఎంపీలు తెలంగాణ బిడ్డలు అవుతున్నాం. పార్టీలకు అతీతంగా మన 16 మంది 17లో ఒకరు ఆయన గారు ఎంఐఎం రానని అన్నారు కాబట్టి 16 మంది లోనకు పోయి పార్లమెంటులోన బిల్లు పెట్టిందాక మనం కూర్చోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నా. తెలంగాణ బిల్లును తక్షణం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక ఎంతమాత్రం జాప్యం చేసినా సకల జనులు క్షమించరని హెచ్చరించారు. పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అంగీకరించి ఈనాడు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని ఈ ఉద్యమ రూపంలో శాంతియుతంగా ఉద్యమాన్ని చేపట్టారో దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చెప్పారో దానికి కట్టుబడి ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజల మనోభావాలకి అనుగుణంగా తెలంగాణ ప్రకటించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించమని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం 4 కోట్ల మంది ఏకకంఠంతో అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికను తీర్చేదాకా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే ముందుకెళ్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పోరు గర్జన తెలంగాణ ఉద్యమ తీవ్రతను చాటింది. సకల జనుల సమ్మె సత్తాను తెలిపింది. తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని విస్పష్టమైన ప్రకటన చేశారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. రాజకీయ నేతల అలసత్వం వల్లే తెలంగాణ రావటం లేదని టీఎన్జీఓ నేత స్వామి గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం సిద్ధాంత విభేదాలను పక్కన పెట్టి ఒకటైనామని బీజేపీ నేత విద్యాసాగర్ రావు, న్యూ డెమోక్రసీ నేతలు సూర్యం, రంగారావు, టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, నాగం జనార్దన్ రెడ్డి అంటూ ఖమ్మం పోరు గర్జనలో చేసిన ప్రసంగాలను ఓసారి చూద్దాం. ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్టాలెన్నెదురైన కార్య
దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ చేయండి అని పిలుపునిస్తున్నారు. ఉండబట్టలేక మొన్న తాండూరులో ఒక ఎమ్మెల్యే వాళ్ళ మీద దాడికి దిగిండు. మీరు ఉపాధ్యాయులైంది మీరు ప్రచారం చేసుడైంది, కానీ వాళ్ళు కూడా తిరిగిండు. మరి అలా ఆర్టీసీ కార్మికులు మొత్తము ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం బస్సులను ఆపివేశారు. ఇక సింగరేణి సంగతి అయితే మనం చెప్పాలి. సింగరేణి అంటేనే రాక్షసి బొగ్గు, అది తగల తెలంగాణ ఈ ఖమ్మంకి గెలిచిందా? అందరు గెలిచింది ఎవరంటే వలసవాదులే గెలిచింది. ఇలా బయటికి వెళ్ళొచ్చిన గెలిచింది, కానీ ఆఖరు నాదేంద్ర భాస్కర్ అవార్డు వాళ్ళకు కూడా ఈడ పార్లమెంట్ సభ్యులుగా చేసి పంపించినామంటే మనం ఎంత అమాయకులమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇలా శపథం తీసుకోండి, ఈ వలసవాదులను మాత్రం ఈ జిల్లాకి వెళ్లి పార్లమెంట్ పంపేది లేదని చెప్పి ఒకసారి మీరు అందరూ. బుద్ధి లేనివాడు ఆయన పేరు సింఘ్వి అట. ఆయన అంటాడు సకల జనుల సమ్మెతోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఓ కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, ఓ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలారా, కనీసం మీకు సోయి ఉందా? కనీసం మీకు జ్ఞానం ఉందా? కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇంత దుర్మార్గమైన కుట్ర జరుగుతా ఉన్నా ఇవాళ ఇంకా మీరు పదవులు పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి క్షమించదు. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. సకల జనుల సమ్మెను తాము వ్యతిరేకించడం లేదని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతునేని సుదర్శన్ స్పష్టం చేశారు. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి సిపిఎం ప్రయత్నం చేస్తుందని న్యూ డెమోక్రసీ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఖమ్మం జిల్లా సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో పోతినేనితో పాటు రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. సిపిఎం తెలంగాణ ద్రోహి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రచారం చేయడం పట్ల మండిపడ్డారు. తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేసింది న్యూ డెమోక్రసీ పార్టీనేనని చెప్పారు. తెలంగాణ పోరాటాన్ని కించపరుస్తూ పేదలు తీవ్రంగా నష్టపోతారంటూ ఓ పుస్తకాన్ని ప్రచురించిన న్యూ డెమోక్రసీ నేడు మనసు మార్చుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయిందని విమర్శించారు. న్యూ డెమోక్రసీ
డెమోక్రసీ మారితే వారు విధానాలు మార్చుకుంటే అన్ని పార్టీలు మార్చుకోవాలా అని పోతినేని మీడియా సమావేశంలో నిలదీశారు. భౌతిక దాడులతో కార్యాలయాల ధ్వంసంతో ఏ ప్రజా ఉద్యమం ముందుకు పోదన్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము మా వైఖరిని శ్రీకృష్ణ కమిటీ ముందు, ప్రణబ్ ముఖర్జీ ముందు స్పష్టం చేశాం, లేఖలు ఇచ్చాం. కొత్తగా ఈరోజు వైఖరిని మార్చుకున్నటువంటి న్యూ డెమోక్రసీ తెలుగు ప్రజలకు తాను చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం, తాను చేపట్టినటువంటి ఉద్యమంలో రాజకీయ లక్ష్యాలను సాధించుకునే దానికోసం రాజకీయ ద్వేషాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఇట్లాంటి కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు సిపిఎం పార్టీ మీద న్యూ డెమోక్రసీ ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యూ డెమోక్రసీయే ఈరోజు తన వైఖరిని మార్చుకున్నది, అవకాశవాద వైఖరిని అనుసరిస్తూ ఉంది. ఇక్కడ ముదిగొండ భూపోరాటం జరిగితే న్యూ డెమోక్రసీ పార్టీ భూపోరాటానికి ద్రోహం చేసేటటువంటి వైఖరి తీసుకుంది. అనేక సమ్మెల సందర్భంలో, అనేక పోరాటాల సందర్భంలో న్యూ డెమోక్రసీ పచ్చి అవకాశవాదంతో వ్యవహరించి ద్రోహం చేసేటటువంటి తన వైఖరిని సిపిఎం మీద రుద్దాలని చెప్పేసి ఆ పార్టీ చూస్తా ఉంది. ఆ పార్టీ చర్యల్ని ఈ ఉద్యమంలో పాల్గొనేటటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి, వాస్తవమైనటువంటి సిపిఎం వైఖరిని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమైక్యాంధ్రలో అత్యధికంగా నష్టపోయింది మైనార్టీలేనని ముస్లిం నేతలు ఆరోపించారు. వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని తెలిపారు. ముస్లిం మైనార్టీలు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం సమ్మె శిబిరంలో దీక్షలు చేపట్టారు. సకల జనుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ముస్లింలు తీవ్రంగా నష్టపోయారని వారు తమ ప్రసంగాల్లో ఆరోపించారు. जैसा कि आज के कन्वीनर जनाब नईम साहब ने इस बात का ऐलान किया कि माइनॉरिटीज का इसके अंदर क्या पार्टिसिपेशन है, इसके लिए मैं आप हजरात को याद दिला दूं कि जमात इस्लामी हिंद आंध्र प्रदेश की ने निजाम कॉलेज ग्राउंड के अंदर एक बहुत बड़ी 50,000 से ज्यादा की रैली हैदराबाद में मुनक्किद करके इस बात का ऐलान कर दिया. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. సకల జనుల సమ్మెలో పాల్గొనే ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించమని హెచ్చరించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను నిలిపివేస్తే తాము బిల్లు చెల్లించబోమని హెచ్చరించారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనలో పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, గ్రానైట్ పరిశ్రమల యజమానులు రాయల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పుసులూరి నరేందర్, పారా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శన సమ్మె శిబిరం వరకు సాగింది. ప్రభుత్వం హెచ్చరికలు మాని సానుకూలంగా స్పందించాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విడిపోయి కలిసి ఉన్నాం, దానికే అభ్యంతరం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమైక్యవాద భావాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండేటట్టయితే దాన్ని విరమించుకొని మీరు తెలంగాణలో ఉండదలుచుకున్న ఉండి ఇక్కడే ఉన్నట్టయితే తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ పంచాయతీలు ఏం లేవు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండొచ్చు, హాయిగా జీవనంగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ ఉంది. ఏదైతే ఉందో 2 రాష్ట్రాలుగా విడిపోవాలనే జనం 4 కోట్ల జనం బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను గౌరవించాల్సిన బాధ్యత సమైక్యవాదం మీద ఉందని చెప్తూ తెలంగాణ బిడ్డలపై మనం వాళ్ళని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మేము ఒకటే చెబుతున్నాను ప్రభుత్వానికి, మేము ఫస్ట్ తారీఖున ఇప్పుడు సమ్మె చేసే సకల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వద్దని చెప్తున్నారు. మేము కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాం. 1వ తారీఖు నుండి మేము కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మరి ఎలాంటి మరి మేము కూడా ప్రభుత్వానికి చెల్లించిన మైనింగ్ రాయల్టీని కానివ్వండి, మరి అదేవిధంగా కరెంటు విద్యుత్ బిల్లులు కానివ్వండి, అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, మరి మేము కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. మేము ఎవరి కోసం చెల్లిస్తున్నాం? మా కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఉద్యోగస్తులు, వారి కోసము, ప్రభుత్వం కోసము, సంక్షేమ పథకాల కోసం చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు మీరు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వనంటే మేము ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కూడా కట్టమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నీ తాత పైసలు కాదు ఇవి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడు ఆఫీసులో ఉద్యోగం చేయడం లేదు, ప్రజల ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు గుర్తుంచుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇళ్లలో పండుకొని నిద్రపోవటం లేదు, బెల్లం పిల్లలతో కూర్చొని కులుకటం లేదు. తెలంగాణ కావాలని ఒక్కరోజు 8 గంటల పని నీ దగ్గర కాదు, ఇక్కడ 24 గంటలు మా కార్మికులు, మా ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. ఖబర్దార్, నీ డబ్బులు. దళిత గ్రామాల సమస్యలను పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చదువుకున్న దళితులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సమావేశ వివరాలను కేవీపీఎస్ ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఘంటా భీమయ్య మీడియాకు తెలిపారు. దళిత వాడల్లో రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా అర్బన్ మండలం దళితులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి శ్మశాన వాటిక స్థలం ఉంది కానీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించలేదు. దానివల్ల ఊళ్ళో ఉన్నటువంటి జనం అంతా కూడా చెత్త చెదారం అక్కడ తీసేసి దాన్ని కాస్త లేకుండా చేస్తున్నారు. దానికి వెంటనే ప్రభుత్వం ప్రహరీ గోడ నిర్మించాలని చెప్పేసి మేము కుల వివక్ష వ్యతిరేక సకల జిల్లా సమ్మె సందర్భంగా పలు సంఘాలు ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ముస్లింలు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించారు. అన్ని ప్రదర్శనలు పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరానికి చేరుకున్న ఆ ర్యాలీల దృశ్యాలను వీక్షించండి. పొడుస్తున్న పొత్తుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొత్తు, వందనం వందనం. పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు.
మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సకల జనుల సమ్మె సత్తా చాటిన పోరు గర్జన. అరుణోదయ శోభతో వెలిగిపోయిన ఖమ్మం. ఉద్యమ బలాన్ని తెలిపిన బహిరంగ సభ. తెలంగాణ ఎంపీలందరం పార్లమెంటులో లొల్లి చేద్దామని పిలుపు. తెలంగాణ ఓట్లతో గెలిచి అందలమెక్కి సమ్మెను ఎక్కిరించడం కరెక్ట్ కాదు. ఖమ్మం దేశం దీక్షలో నామా నాగేశ్వరరావు. 11 రోజులుగా సకల జనుల సమ్మె విజయవంతం. 2 రోజుల పాటు రైళ్ల రాకపోకల బంద్. తాడో పేడో తేలాల్సిందేనంటున్న ఉద్యమకారులు. మేము తెలంగాణకు ద్రోహం చేయలేదు. న్యూ డెమోక్రసీనే తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది. మండిపడ్డ సిపిఎం నేత పోతినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.